దివంగత నేత మాజీ సీఎం కొంజేతి రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు, నివాళులర్పించారు. అయితే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేసుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇయాల ఒక ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి దొరికింది. గతంలో ముఖ్యమంత్రి అంటే చాలా మంది మీరు చూడకుండొచ్చు. 24 గంటలు 360 రోజులు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. వారికి మేమందరం కూడా టీం లాగా మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఎంపీలో ఉన్నాం. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీరు రోషయ్య గారు ఉన్నట్టే అనుకోండి. మీరు రోషయ్య గారికి ఏ విధంగా పోయిందో, ఏ విషయం పనున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర రండి. వారి దగ్గర మీకు సమయం దొరకలేంటే మాలాంటి వారి దగ్గర రండి. తప్పకుండా మీ అందరికి కూడా వ్యాపారస్తులు అండగా ఉంటూ, పేద ఆర్యవైశ్యుల్లో కూడా అండగా ఉంటూ ఈ హైదరాబాద్ని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి ఆ రోజు ఓఆర్ఆర్ రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశాలతో నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. 2 మాసాల్లో టెండర్లు పిలిపించి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలని మన ముఖ్యమంత్రి గారి కళతో పాటు వ్యాపారాన్ని కూడా అనువుగా ఉండే విధంగా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ రోషయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళను కూడా అభినందిస్తూ నేను నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రావాలి, మీరు కూడా చెప్పండి అంటే నేను చెప్పిన మీరు అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులన్నీ ఆయనని మనం ఎన్నికల ముందు తర్వాత మనం ఈ కార్యక్రమం చేసుకోలేకపోయి మరొకసారి ఆయన జ్ఞాపకార్థం చేసుకుందామని చెప్పినప్పుడు మీరు కూడా మంచిగా ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. టంగుటూరి రామకృష్ణ గారు దయచేసి ఇక్కడ రావాలండి. టంగుటూరి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు చైతన్యాన్ని అందిస్తూ ఒక స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచినటువంటి వారికి సత్కారం అందిస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. చైతన్య స్ఫూర్తి అవార్డ్స్ ముందుగా పెద్దలు ఎడ్యుకేషన్ రంగంలో వాసవి అకాడమీని స్థాపించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి అండ్ ఆయన చైర్మన్గా వ్యవహరించి ఎన్నో ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారికి చైతన్య స్ఫూర్తి పురస్కారం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారు సుదీర్ఘమైన ప్రస్థానం, విద్యారంగంలో ఎంతోమంది ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించారు. అలాగే వాసవి అకాడమీ ద్వారా ఎంతోమందికి విద్యని అందించడం మనందరం చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థినులు వాసవిలో చదువుకున్న వారే. దానికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. చైతన్య స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. అలాగే ఆ తర్వాత పెద్దలు చైర్మన్ వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్ గంజి రాజమౌళి గుప్తా గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హాస్టల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దయచేసి అతిథులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. పెద్దలు శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారు చైర్మన్ వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్, మనందరికీ సుపరిచితులు పెద్దలు గంజి రాజమౌళి గుప్తా గారు హాస్టల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి స్ఫూర్తిని అందించారు. రాజమౌళి గుప్తా గారు విజ్ఞులు, అనుభవజ్ఞులు, సర్వజ్ఞులు, శిష్టుడు, విశిష్టుడు. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఈ స్ఫూర్తి అవార్డు తీసుకుంటున్న వారందరినీ కూడా మరి చేతులు ఉన్న వారు దయచేసి చప్పట్లతో వారికి ఆశీస్సులు అందించవలసిగా కోరుతున్నా. మిత్రులరా, గంజి రాజమౌళి గుప్తా గారు ఒక శిఖర సమానమైన సేవామూర్తి. ధన్యం, ధన్యోహం. అలాగే మరి 3వ చైతన్య స్ఫూర్తి పురస్కారం శ్రీ మానేపల్లి రామారావు గారు చైర్మన్ మానేపల్లి జ్యువెలర్స్. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతోటి
చప్పట్లు అందించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రత్యేకించి స్వర్ణగిరి గురించి మనం ఇక్కడ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి పెద్దలు శ్రీ మానేపల్లి రామారావు గారికి అభినందనలు తెలియజేద్దాం. చైతన్య స్ఫూర్తి పురస్కారాన్ని అందుకుంటున్నారు. శ్రీ మానేపల్లి రామారావు గారికి అభినందనలు. అలాగే చైతన్య స్ఫూర్తి పురస్కార గ్రహీతలందరికీ ఆత్మీయ అభినందనలు తెలియచేసుకుందాం మనందరి చప్పట్ల మధ్య. దివంగత నేత మాజీ సీఎం కొంచేతి రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ హైటెక్స్లో రోసయ్య వర్ధంతి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రోసయ్య చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ, రోసయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.